మోదీ అంటే బీజేపీ ఇండివిజువల్గా 230, 250 మధ్య సీట్లు సాధించగలిగేటువంటి అవకాశం మాత్రమే ఉందనేటువంటి కామెంట్ చేశారు. ఇప్పటికీ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు. నేను 220, 230 దాటవు అనే అభిప్రాయానికి ఎందుకు వచ్చారంటే, కొంతమంది మోదీ పరిపాలన బాగోకపోవచ్చు, అరాచకం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అతనే గెలుస్తాడు అనేటువంటి ఒక వాదన అయితే ఉంది కదా. పని చేయకపోయినా ఏదో ఒకటి చేసి నెగ్గుతారేమో అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇంత బాగా చేసింది ఎందుకు నెగ్గదు అనేటువంటి మాట ఎవరు అంటారు, అది గమనించండి. కానీ వీళ్ళకి ఏ మీటర్ నొక్కి వీళ్ళకి వెళ్తుంది అనేటువంటిది ఈవీఎంల మీద కొంత అనుమానం కూడా వ్యక్తం. హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. దేశమంతా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈసీ మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఇది. ఎందుకంటే దాదాపుగా 97 కోట్ల మంది ఓటర్లు ఎన్రోల్ చేసుకున్నారు. మరోసారి మోదీ సర్కార్ అంటూ ఆయన అభిమానులు, ఆ పార్టీ వాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక 10 ఏళ్ల మోదీ పాలనంతా అరాచకం అంటూ మళ్ళీ ఆయన అధికారంలోకి రారు అంటూ వైరుపక్షం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వాదనల మధ్య మోదీ 250 సీట్ల మార్కు దాటరు అంటూ ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు పరకాల ప్రభాకర్, ప్రముఖ వ్యాఖ్యాత, ఆర్థికవేత్త, సామాజిక వ్యాఖ్యాత అయినటువంటి పరకాల ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో దానికి ప్రాధాన్యత లభించింది. ప్రస్తుతం పరకాల ప్రభాకర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. మీరు ఎలక్షన్ ముందు చేసినటువంటి కామెంట్, మోదీ అంటే బీజేపీ ఇండివిజువల్గా 230, 250 మధ్య సీట్లు సాధించగలిగేటువంటి అవకాశం మాత్రమే ఉందనేటువంటి కామెంట్ చేశారు. ఇప్పటికీ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు. సార్, నేను చెప్పింది ఏంటంటే 220, 230 తోటి ఆగుతారు అనేది నాది. 250 వరకు కూడా వెళ్ళలేదు నేను. భారతీయ జనతా పార్టీ ఓటర్లు పెద్దగా ఉత్సాహంగా బయటికి రాలేదు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. నేను 220, 230 దాటవు అనే అభిప్రాయానికి ఎందుకు వచ్చారంటే, భారతీయ జనతా పార్టీకి చరిత్రలో చాలా తక్కువ నుంచి నెమ్మదిగా శాతం పెరుగుతూ వస్తుంది. 8%, 10%, 12% అట్లా పెరుగుతూ వచ్చి 20-21% దగ్గర బాగా ఎక్కువగా అలా ఆగింది. 2014లో యూపీఏ 2లో అనేక రకాలైనటువంటి కుంభకోణాలు జరిగాయి అని, బాగా అవినీతి పెరిగిపోయిందని, పెద్దగా నిర్ణయాత్మకమైనటువంటి నాయకత్వం లేదని రకరకాలైనటువంటి అభియోగాలు వచ్చాయి. అప్పుడు ఆ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది, ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్. అప్పుడు బాగా ప్రచారం ఉధృతంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ, ఆయన బాగా మాట్లాడడం, గుజరాత్లో చాలా బాగా చేశారని చెప్పడం, గుజరాత్లో బాగా చేశారట అనుకోవడం, ఇవన్నీ తర్వాత అవినీతి, ఇవన్నిటి వల్ల మీకు 21, 22 నుంచి 27, 28% తీసుకెళ్ళింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో పుల్వామా, బాలాకోట్, దేశభక్తిని బాగా ప్రేరేపించినటువంటి ఒక సందర్భం, వీటి వల్ల ఇంకో 2-3% దానికి తోడైంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా వారు మాటలు చెప్పడమే కానీ చేసింది లేదు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆర్థికంగా నలిగిపోవడం, కుమిలిపోవడం, డిమానిటైజేషన్ వల్ల, జిఎస్టీ వల్ల చాలామందికి దెబ్బ తగలడం, చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా దెబ్బతినడం, ఏది చెప్పినా కూడా, ఏది అడిగినా కూడా దాంతో కాకుండా మేము గుళ్ళు కట్టామని అంటున్నారు తప్ప, లేకపోతే మేము మీ భద్రత, హిందువుల భద్రత, హిందువుల కోసం పనిచేస్తున్నాం అనే మాట అంటున్నారు తప్ప, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేవని కానీ, ఈ విషయాల్లో ఇంత ధరలు తగ్గించేవని కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెంచేవని కానీ, చైనా మన భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళని తరిమి కొట్టేవని కానీ, ఏ రకమైనటువంటిది కూడా వీళ్ళు ఇవాళ చెప్పేటటువంటి పరిస్థితులు లేరు. ఇది కూడా ప్రజలు గమనిస్తారు. 14, 19లో వచ్చినటువంటి ఆ అదనపు మద్దతు ఉంది, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాడు 20-21% పడిపోతారు అనేటువంటిది నా లెక్క. సీట్ల పరంగా ఎక్కడెక్కడ తగ్గుతాయి సార్? అది విత్డ్రా అయిపోవడంతో మళ్ళీ వీళ్ళు 20% పడిపోతే
ఎక్కడ తగ్గుతాయి ఎక్కడ పెరుగుతాయి పక్కన పెడదాం. 20% ఏం చేస్తారు? ఏమి చేయలేరు కదా వాళ్ళు. ఉత్తరాదిన వాళ్ళకి గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఈ 5 రాష్ట్రాల్లో వాళ్ళు శాచ్యురేషన్ వచ్చారండి. అంటే 10 సీట్లు ఉంటే 9 సీట్లు లేదా 10 సీట్లు. హర్యానా అలాంటి రాష్ట్రాల్లో పూర్తిగా ఎంత రావాలంత వచ్చింది. అంత రావాలంత వచ్చిన తర్వాత తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు. అక్కడే ఉండడం కూడా అవకాశం లేదు. కర్ణాటకలో కూడా బాగా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గుతాయి. పైగా మీకు తమిళనాడులో కానీ, కేరళలో కానీ, మరో చోట కానీ పెరిగే అవకాశం అయితే లేదు. వచ్చే అవకాశం కూడా లేదు. మాకు అక్కడెక్కడా కూడా అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఈసారి కూడా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం లేదు. దగ్గరగా వాళ్ళకి ఒక 70 నుంచి 100 స్థానాలు తగ్గేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా పెరిగేటటువంటి పరిస్థితి కానీ లేదు. మొన్న వచ్చినటువంటి స్థానాలని ఆ సంఖ్యని అదేలాగా ఉంచుకునేటువంటి పరిస్థితి కూడా కనపట్టలేదు. అంచేత ఒక 70-80 స్థానాలు 70 నుంచి 100 స్థానాలు తగ్గితే 303 నుంచి 210, 215, 220 లోపే, కొంతమంది 200 అంటున్నారు, అది వేరే విషయం. బట్ ఒక 70-80 స్థానాలు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. ఇప్పటికీ సర్వేలన్నీ కూడా బలంగా మళ్ళీ మోదీ వస్తాయని, సరే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కలిపి 400 వస్తాయని, బీజేపీ ఒక్కటే 300+ వస్తాయని వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఇంత బలంగా చెప్పినా కానీ మీరు ఇన్ని పాయింట్స్ మేక్ చేసినా కానీ, ఇంత ప్రోట్రై చేసినా కానీ ఆ భావననైతే ప్రజల్లో చాలా ఉంది. అంటే కొంతమంది మోదీ పరిపాలన బాగోకపోవచ్చు, అరాచకం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అతనే గెలుస్తాడు అనేటువంటి ఒక వాదన అయితే ఉంది కదా. ఆ మాట వినపడుతుందండి. ఇప్పుడు మీకు సర్వేలు అన్నారు మీరు. సర్వేలు టెలివిజన్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ప్రచారంలో పెడుతున్నారు. ఈ సర్వే ప్రకారం ఇలా ఉంది, ఈ సర్వే ప్రకారం ఇలా ఉందని చెప్తున్నారు. ఇది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా గోధీ మీడియా అయిపోయింది. వీళ్ళు నిష్పక్షపాతంగా చెప్పట్లేదు అనేటువంటి మాట ఒకటి బాగా వినపడుతుంది. అది అలా పక్కన ఉంచుతాం. ఇంత ఇబ్బంది పడిన తర్వాత ప్రజలు ఇంత అవినీతి జరిగిందనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వారిని శిక్షించకుండా వదిలేస్తారు అనేటువంటిది నాకు నమ్మశక్యంగా లేదు. చాలామంది ఏమంటారంటే, మీరు ఈ మీట నొక్కితే ఆ పార్టీకి వెళ్తుంది, ఈ మీట నొక్కితే ఈ పార్టీకి వెళ్తుంది, ఈ మాట నొక్కితే ఈ పార్టీకి వెళ్తుంది, కానీ వీళ్ళకి ఏ మీట నొక్కితే వీళ్ళకి వెళ్తుంది అనేటువంటిది ఈవీఎంల మీద కొంత అనుమానం కూడా వ్యక్తం. పని చేయకపోయినా ఏదో ఒకటి చేసి నెగ్గుతారేమో అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇంత బాగా చేసింది ఎందుకు నెగ్గదు అనేటువంటి మాట ఎవరు అంటారు. అది గమనించండి. మోదీ చాలా ఏళ్లుగా ఉన్నటువంటి చాలా సమస్యలు, కొన్ని ఈ దేశం పరిష్కరించకుండా ఉన్నటువంటి చాలా సమస్యలు, ఆర్టికల్ 370 లాంటిది కావచ్చు, లేకపోతే రామ్ మందిర్ కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వాలు చేయలేకపోయాయి. అది మోదీ వల్ల మాత్రమే అవుతుంది, అది మోదీ మాత్రమే చేయగలిగారు అని భావించేటువంటి సెక్షన్, ఈవెన్ చాలామంది చదువుకున్న వాళ్ళు, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది కదా సార్. ఆ సంఖ్య ఎక్కువగా ఉందా లేదా అనేది మీరు చెప్పలేను, నేను చెప్పలేను. మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ఆర్టికల్ 370, రామ్ మందిరం, లేకపోతే సిఏఏ, ఎన్ఆర్సి, ఈ రకమైనటువంటి కొన్ని ఉన్నాయి కదా. ఇవి ఎవరి ఎజెండా? కొంతమంది ఎజెండా. అంటే ఈ దేశం హిందువులదే, హిందువులకే ఇక్కడ స్థానం ఉండాలి, మిగతా వాళ్ళు ఉండొచ్చు కానీ మాకు అణిగిమణిగి ఉండాలి, 2వ శ్రేణి పౌరులుగా ఉండాలి. లేదంటే మీ దేశాలు మీకు ఉన్నాయి కదా, మీ మతానికి సంబంధించిన దేశాలు, క్రైస్తవుల దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి, బౌద్ధుల దేశాలు ఉన్నాయి, ఇంకోళ్ళ దేశాలు ఉన్నాయి, ఇంకో వాళ్ళందరికీ మీరు వెళ్ళిపోండి అనేటటువంటి ఒకళ్ళు ఉన్నారు. ఒక వర్గం ఉంది కదా ఈ దేశంలో. అది ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ దేశంలో ఆ వర్గం ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేనివారు రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనకు ఓటేయాలి అని ఎవరైనా ఉన్నారా? లేక అప్పటి వరకు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారే ఇంకా ఉత్సాహపడుతున్నారా అని చూస్తే నాకు
రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత అప్పటి వరకు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారు కొత్తగా వచ్చి చేరి రామమందిరం ప్రారంభించారు కాబట్టి ఏవైనా సరే నేను ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి తీరతాను అన్నవాళ్ళు ఇంతవరకు ఎక్కడా ఇన్ని పర్యటనలను కనపడలేదు. భారతీయ జనతా పార్టీ ఏ విషయంలో ఫెయిల్ అయింది, ఎందువల్ల తగ్గుతాయి అనేది మీరు ఒక పాయింట్ చెప్పారు. ఇంటర్మ్ బడ్జెట్లో వాళ్ళు 10 పాయింట్లు చెప్పారు. ఒకటి అంటే 2-3 నేను ప్రస్తావిస్తాను. ప్రజల ఆదాయం 50% పెరిగిందని, 25 కోట్ల మందిని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చామని, ప్రతి గ్రామానికి విద్యుత్ అందించామని, దాదాపుగా అందరు హౌస్ హోల్డ్స్కు గ్యాస్ అందించామని, నేషనల్ హైవేస్ ఇంతకు ముందుతో పోలిస్తే 4 రెట్లు పెంచామని, 30 కోట్ల మందికి ముద్రా లోన్లు అందించామని. ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరు కూడా ఏ మాట చెప్పట్లేదు. మేము ఇది చేసాము, మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించామని కానీ, మేము ఇంతమందికి సాయం చేసామని కానీ, మా వల్ల ఇంతమందికి ఉపయోగం జరిగిందని కానీ చెప్పట్లేదు. ఇప్పుడు మనకి హైవేలు ఉన్నాయి కదా, 1 కిలోమీటర్ 4 లేన్ల హైవే, 1 కిలోమీటర్ 4 లేన్ల హైవే ఉండేది అనేవాళ్ళు. ఇప్పుడు 1 కిలోమీటర్ 4 లేన్ల హైవే 4 కిలోమీటర్లు అంటున్నారు. 6 కిలోమీటర్లు. దారిద్ర్యం నుంచి, పేదరికం నుంచి ఇన్ని కోట్ల మందిని మేము పైకి తీసుకొచ్చాం. 25 కోట్ల మందిలో 30 కోట్ల మందిని చెప్తాను. పేదరికం నుంచి ఇన్ని కోట్ల మందిని బయటికి తీసుకొస్తే 82 కోట్ల మందికి మీరు ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా ఈ దేశంలో ఆకలి ఉంది, పేదరికం ఉంది, వాళ్ళంతట వాళ్ళు పనిచేసి డబ్బు సంపాదించుకుని వారికి కావలసిన 5 కిలోల బియ్యము గోధుమలో కొనుక్కునేటటువంటి పరిస్థితులు లేరు అని మీరు చెప్పకనే చెప్తున్నారు. ఈ దేశంలో ఇవాళ యువతలో నిరుద్యోగం 24% ఉంది. ప్రపంచంలో అత్యధికంగా యువతలో నిరుద్యోగం ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. మన పొరుగునున్నటువంటి చిన్న దేశం బంగ్లాదేశ్లో యువతలో నిరుద్యోగం శాతం 12, మనలో సగం. మొన్న ILO నివేదిక ఢిల్లీలో విడుదల చేసినటువంటి నివేదికలో మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువకులు అన్నారు. అందులో 63% మంది చదువుకున్న యువత అన్నారు. దాని అర్థం ఏంటి? ఉద్యోగాలు లేవు, యువత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దీనికి మీరు నిజ జీవితంలో రూఢి కావాలంటే రైల్వేలు 35,000 ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 1,25,00,000 మంది దానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. గాజాలో ఉద్యోగాలు ఇస్తామని యూపీలోను, హర్యానాలోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిస్తే వందలాదిగా వేలాదిగా క్యూలు కడుతున్నారు. ఒక హైదరాబాద్ అబ్బాయి చనిపోయాడు. హైదరాబాద్ అబ్బాయి ఉక్రెయిన్ నుంచి అతను మృతదేహం వస్తే ఆవేళ తెలిసింది ఉక్రెయిన్ కూడా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ యుద్ధంలో పాల్గొంటున్నారు అని. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమాచారం బ్యాంకుల నుంచి వస్తుంది. బ్యాంకులు కాకుండా ఈ చుట్టూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మామూలు వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే మార్వాడీలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టేది మన లెక్కలో లేదు. అది ఇంకో అంత ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. చాలామంది బ్యాంకుల వరకు వెళ్ళరండి, చాలా చిన్న పాన్ బ్రోకర్ల దగ్గరికి వెళ్తారు. అదంతా లెక్కేస్తే ఎంత బంగారం, ఎన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారో అర్థమవుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ మధ్య మనకి లభ్యమైనటువంటి గణాంకాల ప్రకారం హౌస్ హోల్డ్ సేవింగ్స్ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువకి 5% పడిపోయిందండి. అలాగే హౌస్ హోల్డ్ లయబిలిటీస్ ఎప్పుడూ లేనంత 40% పెరిగాయండి. అంటే ఇలాగ లోన్లు తీసుకోవడం, అది తాకట్టు పెట్టడం, ఇది తాకట్టు పెట్టడం. ఆయన ఇవాళ బంగారం వాళ్ళు వచ్చి దోచేస్తారు, వీళ్ళు దోచేస్తారు అనడం కాదు. ఈయన హయాంలోనే ఎప్పుడూ లేనంతగా బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటిది రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం మనకు తెలుస్తున్నాయి. అంటే ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకి, సామాన్య సంసారులకి, మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎవరి వల్ల నష్టం జరుగుతుందనేది ఇవి తెలిసిపోతాయి కదా మనకి. మీకు ఇవాళ ప్రభుత్వం చెప్పచ్చు ధరలు మేము అదుపు చేస్తున్నాము, అలా అవుతుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుతుంటుందండి. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయినప్పుడు రెపో రేటు, రివర్స్ రెపో రేటు మారుస్తూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. 6 సార్ల నుంచి అది మార్చలేదు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ద్రవ్యోల్బణం తగ్గడం లేదు, తగ్గేటటువంటి సూచనలు కూడా లేవు కాబట్టి రివర్స్ రిపో రేటు తగ్గించట్లేదనే మాట చెప్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించి 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యింది అనేది యునైటెడ్ కింగ్డము అభివృద్ధి చెందిన దేశం కదా, ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు కదా.
ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని మనం అధిగమించి ఆ స్థానంలోకి వచ్చామనంటే దాని అర్థం ఏంటి? మనం ఏమవ్వాలి? మనం కూడా అభివృద్ధి చెంది ఉండాలి. అదే అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి కదా. మరి ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? 2047లో మనల్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తూ ఉంటారు. అంటే లెక్క ఏది చెప్పాలి? మనం 5వ ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాము. తలసరి ఆదాయంలో 140 అంటున్నాం, 140లో ఉన్నాం. దానివల్ల ఎవరికి ఉపయోగం? అంతర్జాతీయంగా ఆకలి సూచీలో భారతదేశం చాలా కింద ఉంది. భారతదేశం కింద ఉందంటే భారతదేశం అంత కింద ఏమీ లేదు, ఇక్కడ ఆకలితో ఎవరు అలమటించడం లేదు, అందరూ హాయిగా ఉన్నారు, బాగున్నారు, మనల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ మాటలు చెప్తున్నారు. ఇది పాశ్చాత్య దేశాలు మన మీద అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు కదా అని 3 రోజులు తిరగకుండా 82 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాము, రేషన్ ఇస్తున్నాము అన్నారు. ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు ఆకలి లేకుండా అందరూ సుష్టిగా భోజనం చేసి కూర్చుంటున్నారు, ఆకలి లేదు అంటే ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వాలు ఏదన్నా ఒక స్కీమ్ కనుక ప్రకటిస్తే ఆ స్కీమ్ని 1 సంవత్సరం కోసం ప్రకటించి ఏమంటారంటే ఆ సంవత్సరం ముగిసేలోగా దాన్ని అధ్యయనం చేసి ఇంతమందికి కావాలా, ఇంత కావాలా, తగ్గించాలా, పెంచాలా, సంఖ్య తగ్గించాలా, సంఖ్య పెంచాలా, ఇచ్చేటువంటి పరిమాణాన్ని తగ్గించాలా, పెంచాలా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఆలోచించి కదా మళ్ళీ వచ్చే సంవత్సరం పెడతారు. ఇది 5 ఏళ్లకే ఒకసారి 5 కిలోలు మీకు ఇచ్చేస్తున్నాం అన్నారంటే 5 ఏళ్ల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే స్థితిలో ఉంటారు, మీకు ఏ రకమైన మెరుగుదల ఉండదనేటువంటి మాట చెప్పినట్టే కదా. అంచేత ఒక పక్కన 82 కోట్ల మందికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని చెప్పి మేము పేదరికం తగ్గించామంటే దానికి ఏమంటారు అర్థం? ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? ఈ దేశంలో అనివార్యంగా ప్రజల్ని క్లాసిఫై చేసేసారు అందరూ. మోదీ అభిమానులు, మోదీ భక్తులు, బీజేపీ ఫాలోయర్సు, సంఘీయులు, కాంగేయులు, లేకపోతే ఇలాగా కొంతమందిని వ్యతిరేకించే వాళ్ళందరూ. మరి పరకాల ప్రభాకర్ ఏ కెపాసిటీతో ఇది చెప్తున్నారు? అంటే మీ ఐడియాలజీ ఏంటి? ఈ దేశం అందరిది. ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతం వారికో, ఒక భాష మాట్లాడే వారికో, ఒక రకమైన బట్టలు వేసుకునే వరకు, ఒక రకమైనటువంటి ఆహారం తినేవాళ్లకు, వీళ్ళకి మాత్రమే కాదు ఈ దేశం మీద హక్కు. ఈ దేశం మీద హక్కు అందరిది, సమానంగా హక్కు ఉండాలి ఈ దేశం మీద. నేనెంత పౌరున్నో మీరు అంతే పౌరులు, మీకెంత దేశభక్తి ఉందో నాకు అంతే దేశభక్తి ఉంది. దేశభక్తి అనేటువంటిది కొంతమంది దగ్గర మాత్రమే ఉంది, వారికన్నా నాకు మీకు తక్కువ, లేదంటే వారికి మనకన్నా కూడా తక్కువ ఉంది, ఇటువంటిది కాదు, అందరూ దేశభక్తులే అనేటటువంటి ఒక రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉన్నటువంటి మనిషినండి నేను. అంతేకాకుండా ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, సమానత్వం ఉండాలి అనుకునేటటువంటి వాటిని. మనకి ఇవాళ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 1% భారతీయుల దగ్గర 22% ఆదాయం, దేశ ఆదాయంలో 22% వారికి వెళ్తుంది. దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో 40% 1% దగ్గర ఉంది అని అంటే అది సమానత ఎలా అవుతుందండి? పైగా అసమానత ఉండకూడదు అనడానికి బదులు, లేదు అని చెప్పడానికి బదులు, లేదు తగ్గిస్తాము, ఎందుకు వచ్చిందో ఇలాగా సరిచూసుకుంటాం అనడానికి బదులు అసమానతలు అనేటువంటి మంచివి అనేటువంటి మాట వాళ్ళ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధినేతల నుంచి, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థికవేత్తల దగ్గర నుంచి వస్తుందనంటే ఏమనుకోవాలి? ఇది మన రాజ్యాంగాన్ని రక్షించుకోవలసినటువంటి తరుణం అండి. మనం ఈ ఎన్నికల్లో కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకుని రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోకపోతే ఈ దేశంలో మళ్ళీ నిష్పక్షపాతమైన ఎన్నికలు జరుగుతాయి వచ్చే రోజుల్లో అని మాత్రం నేను అనుకోవడం లేదు. ఆ భయం నాకుంది. ఇంకోటి, ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో మాట చెప్పాలి. మణిపూర్లో అంత మారణహోమం జరుగుతోంది. మనం ఎవ్వరం దాని గురించి మాట్లాడలేదు, మన మీడియా దాని గురించి మాట్లాడలేదు, రాయడం లేదు, రాస్తే ఊరుకోవడం లేదు, లోపలేస్తున్నారు, ప్రశ్నిస్తే ఊరుకోవడం, ముఖ్యమంత్రికి దిక్కులేదు ఇవాళ. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి మంటలు, మారణహోమం ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుందనేటువంటి భయం అయితే నాలో ఉందండి. ఎన్నికలు జరగవు అనేటువంటి మాటను ఎందుకన్నానంటే, మీరు చండీగఢ్లో జరిగినట్టు మేయర్ ఎన్నిక చూశారు, మొన్న సూరత్లో లోక్సభ ఎన్నిక చూశారు, ఇంకో చోట ఎక్కడో జరిగింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అంటే అసలు
అసలు రాజకీయ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ఎలా చెరపట్టబడిందో మీరు చూశారు. ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు పుటిన్ దగ్గర రష్యాలో ఎన్నికలు జరుగుతున్నాయి, నార్త్ కొరియాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి ఎన్నికలు, సూరత్ లాంటి ఎన్నికలు, లేకపోతే చండీగఢ్ లాంటి ఎన్నికలు జరిగితే మీకు మాకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఈవెన్ ఎన్నికల సిస్టమ్, ఎన్నికల కమిషన్ 3 men దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి మొన్న. ప్రయత్నం కాదు, చేసేసారు కదా. సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా ప్రభుత్వం మెజారిటీ ఉన్నటువంటి కమిటీ ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేస్తే అది నిష్పక్షపాతమైనటువంటి ఎన్నికల కమిషన్ ఎలా అవుతుందండి? దాన్ని మనం ఎలా విశ్వసిస్తాం? ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కదా. ఇప్పుడు మతాన్ని ఎన్నికల్లో ఉపయోగించకూడదు అంటున్నారు. ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నాడు, దాని గురించి ఎవరో ఏం మాట్లాడట్లేదు. చాలామంది అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు దేవుడు పటాలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఎన్నికల కమిషన్ ఏం మాట్లాడటం లేదు. ఈ ఎన్నికల కమిషన్ పట్ల మీకు, నాకు, సామాన్యమైనటువంటి ఒక పౌరుడికి ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంటుంది? అంచేత మీరు ఏ కోవకు చెందుతారు అని అంటే, నేను ప్రజావాణి ఒక పౌరుడిగా ఈ దేశంలో రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగ విలువలు ఉండాలి అనేటటువంటి హోదాలో నేను మాట్లాడుతున్నాను. ఇండివిజువల్ కెపాసిటీ ఒక రాజ్యాంగ విలువలకి కట్టుబడినటువంటి, రాజ్యాంగ విలువలకి ఎక్కువ ప్రాధాన్యత, ఆరాధన ఉన్నటువంటి వాడిగా చెప్తుంది. మీకు రాజ్యాంగం గురించి ఒక మాట చెప్పాలండి. నాకు మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను. రాజ్యాంగాన్ని మార్చడానికి మాకు కావాలని మాట పెద్దవాళ్ళు చెప్పకపోయినా చాలామంది అభ్యర్థించారు. మాకు 400 ఇవ్వండి, 4 దాటివ్వండి, రాజ్యాంగం మార్చు. చాలామంది అనుమానం, మోదీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అధ్యక్ష తరహా పాలన వస్తుంది అనేది ఒకటి. దానికి కూడా పెద్దగా మనం ఇబ్బంది పడక్కర్లేదండి. అన్నిటికన్నా ఇబ్బంది పడాల్సింది అంటే, ఇది ఒక మతపరమైనటువంటి రాజ్యంగా మలుస్తారు దీన్ని. ఇది హిందూ రాజ్యం. ఇందులో మరొక మతం వారికి స్థానం లేదు. మీరు ఉండదలుచుకున్నారా అణిగిమణిగి ఉండండి, 2వ శ్రేణి గారిగా ఉండండి, లేదా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి. చెప్తున్న దానికి బేసిస్ ఏంటి సార్? అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? ఈ ఎజెండాలు ఏవి కూడా రహస్యమైనటువంటి ఎజెండాలు కాదు. వీరి పూర్వీకులు రాష్ట్రీయ స్వయం సేవక్కి చెందినటువంటి వారు పుంఖానుపుంఖాలుగా ఈ విషయాల మీద చాలా విస్తృతంగా రాసి ఉన్నారు. ఇది హిందూ రాష్ట్రగా కావాలి, ఇది హిందూ రాజ్యం కావాలి, ఈ జెండా మనకి పనికిరాదు, ఇలాంటి జెండా కాదు, ఈ దేశంలో మిగతా వారు ఉంటానంటే ఉండనివ్వండి, ద్వితీయ శ్రేణిగా అణిగిమణిగి ఉంటానంటే ఉండనివ్వండి, కానీ ఇది హిందువులది అనేటటువంటి వాదన మొట్టమొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, రాజ్యాంగ పరిషత్తులో కూడా దీని మాట వచ్చింది, దీని ప్రస్తావన వచ్చింది, అంతకుముందు వచ్చింది. ఈ దేశానికి హింసతో పాటుగా మనకి స్వాతంత్రం లభించింది. అప్పుడు 47 ఆగస్టులో కొన్ని వేల శవాలు ఇటు నుంచి అటు, కొన్ని వేల శవాలు అటు నుంచి ఇటు పడమటన అటు తూర్పున కూడా ఈస్ట్ పాకిస్తాన్ బాగా హింస. ఢిల్లీ చుట్టుపక్కల కొన్ని వేల మంది కట్టుబట్టలతో పంజాబ్ నుంచి అక్కడి నుంచి వచ్చి కాంతిసీకులుగా శిబిరాల్లో ఉండిపోయారు. అలాంటి నేపథ్యంలో మన రాజ్యాంగ పరిషత్తు పని ప్రారంభించింది. ఒకసారి ఆలోచించండి. పని ప్రారంభించి రాజ్యాంగ పరిషత్తులో పాల్గొనేటటువంటి వారిలో చాలామంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అది సర్దార్ పటేల్ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, రాజగోపాలాచారి కావచ్చు, మిగతా చాలామంది, అబుల్ కలాం ఆజాద్ కావచ్చు, అలాంటి చాలామంది ఉన్నారు. వారు ఇంత అల్లకలోలం, ఇంత హింస జరుగుతున్నటువంటి ఢిల్లీ వీధుల్లో నడుచుకుంటూ శవాల గుట్టలు కనపడుతూ ఉండగా, ఒకళ్ళు నడుక్కుంటూ ఉండగా, అది కనపడుతూ ఉండగా ముక్కులు మూసుకుని దుర్గంధాన్ని భరించలేక ఆ సభలో ప్రవేశించి, ఇంత ఉద్రిక్తతల మధ్య ఈ దేశం లౌకిక దేశంగా ఉండాలి, ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి, అన్ని మతాలకి ఇక్కడ స్థానం ఉండాలి అని ఒక తీర్మానం చేసి, సంకల్పం చేసి అటువంటి రాజ్యాంగాన్ని రచించారంటే ఎంత గొప్పవారండి, ఎంత ఉదాత్తమైనటువంటి. ఎందుకంటే ఇది చాలా ఒక్క నిమిషం పట్టదండి. వీళ్ళందరూ అక్కడ పాకిస్తాన్ ముస్లింలకు ఉంది కాబట్టి ఇక్కడ హిందువులందరికీ భారతదేశం అని చెప్పడానికి ఒక్క నిమిషం పట్టదు. అంత ఒత్తిడిలోనూ అంత హింస మధ్య కూడా
ఈ దేశం ఒకటిగా ఉండాలి, అందరికీ స్థానం ఉండాలి అన్నారంటే ఎంత ఉదాత్తమైన విలువలు ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని మనం నేర్చుకున్నామండి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి తపన నాలోనూ నాలాగా చాలా మందిలో ఉంది. ఒక్కడిని కాదు, చాలామందిలో ఉంది. సార్ సేమ్ పాయింట్ ఇక్కడే, మీరు దేశం అందరిది, అందరికీ అవకాశం ఉండాలి. సేమ్ బీజేపీ కూడా దాన్ని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరేలాగా ఉంది. ఈ దేశం అందరిది, వన్ నేషన్ వన్ లా. ఈ దేశంలో ఉన్నప్పుడు రకరకాల మతాలకి రకరకాల చట్టాలు ఎందుకు, రకరకాల అలవాట్లు లేకపోతే వాళ్ళు అవలంబించే విధానాలు ఎందుకు, ఒకేలా ఉండాలి. దేశంలో ఉన్న వాళ్ళందరూ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఒకేలాగా ఉండాలి, అందరికీ అవే పాటించాలి అని వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి అని రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లోనే ఉంది. వీళ్ళు కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇలాంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇది అందరిది అని చెప్పి అంత హింస మధ్య చెప్పినటువంటి వాళ్ళు అది ఆ మాట కూడా చెప్పారు. ఆ మాట చెప్పి ఈ మాట చెప్పారు, అంతేగాని ఆ ఒక్క మాట చెప్పలా, లేకపోతే ఈ ఒక్క మాట చెప్పలా. కానీ అందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఒక దేశంలో ఒక చట్టం ఉండాలనంటే నా చట్టం కాదు, మనిద్దరికి కలిపి ఒక చట్టం. దానికి దీనికి తేడా ఉంది. సో భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏమిటి, మా చట్టాన్ని మీరు ఒప్పుకోండి అంటున్నారు. ఇది మేము మీరు కాదు, మనిద్దరిది అనేటువంటిది రాజ్యాంగం చెప్పింది. సో రాజకీయ మెజారిటీ, పొలిటికల్ మెజారిటీ షిఫ్టింగ్, రిలీజియస్ మెజారిటీ ఈజ్ నాట్ షిఫ్టింగ్. వీళ్ళు ఏమంటున్నారు, మాకు రిలీజియస్ మెజారిటీ కావాలి, నాట్ పొలిటికల్ మెజారిటీ. పొలిటికల్ మెజారిటీ రిలీజియస్ మెజారిటీ మీద ఆధారపడి ఉండాలి అంటున్నారు. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అనాథరైజ్డ్ పర్సన్స్ గుర్తించడానికి తప్పితే దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఇబ్బంది పెట్టడానికి కాదు అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏమంటే అలా చెప్పకపోతే ముస్లిం ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నాం అంటారా? బట్ దాని బేసిస్ ఏంటి? బేసిస్ ఏమిటంటే వాళ్ళ అస్సాంలో అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి తీరు చూద్దాం. యుద్ధంలో మన భారతదేశం తరపున పోరాడినటువంటి వారికి కూడా పౌరసత్వం లేదంటున్నారు. వాళ్ళు ఎన్నాళ్ళుగానే ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి పౌరసత్వం లేదంటున్నారు. ఈ కాగితం పట్టరా ఆ కాగితం పట్టరా అంటున్నారు. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఇద్దరిని సరే అంటున్నారు, ఇద్దరిని కాదు అంటున్నారు. ఇన్ని అవకతవకలు అంటే ఇది అసలు వాళ్ళకి ఒక 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 ప్రాతిపదిక లేకుండా చేస్తున్నారు. అంటే చాలా ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్, చైనా నుంచి ఇలా ఇన్ఫిల్ట్రేషన్ చాలా అవుతుంది. కాబట్టి మన సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా కూడా గుర్తించాలి అని చెప్తున్నారు. ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు అవుతుందండి? ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు అవుతుంది చెప్పండి. సెక్యూరిటీ వీకెండ్ అంతే కదా. అది ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. చెప్పండి, మేము ఇంతమందిని ఆపేమని చెప్పండి. అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇదివరకు ఎక్కువగా ఎవరిది ఉండేదండి? మెక్సికాలో వాళ్ళు. ఇవాళ భారతదేశం మీకు తెలుసో లేదు, మీరు గణాంకాలు చూసారో లేదు. అందులో అంటే లేటెస్ట్గా పట్టుబడినటువంటి వాళ్ళ సంఖ్య 93,000 అండి. అందులో 23,000 వైబ్రెంట్ గుజరాత్ నుంచి అండి. ఈ పాయింట్ ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు మీరు చొరబాటుదారులు అనేటువంటి వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళ, ఏ మతమైనా కూడా వాడు ఇక్కడ వాడు కాదు, బయట నుంచి వచ్చాడు లోపలికి వచ్చాడు అంటే కాదు కదా. కానీ ఘుస్పేటి అనేటువంటిది ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఒక మతం వారిని ఉద్దేశించి అంటున్నారు. అంటే ఇది మత ప్రాతిపదిక మీద పౌరసత్వాన్ని నిర్ణయిస్తాం మేము అనేటువంటి మాటే కదా అది. ఈ దేశంలో బీజేపీని కాదన్న వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్ లేదా సూడో సెక్యులర్ ఇలాంటి టైప్ ఆఫ్ బ్రాండింగ్ అనేది జరుగుతూ ఉంది. మీరే బ్రాండ్ వేసుకోవాలనుకుంటున్నారు? బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాదండి. మీరు కొంచెం లోతుగా వెళ్ళాలి. మోడీ వ్యతిరేకి కూడా కాదు. మోడీ ప్రభుత్వం ఈ పొరపాటు చేస్తోంది అన్నవాడు మోడీ వ్యతిరేకి, ప్రభుత్వ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేకి, భారత నాగరికత వ్యతిరేకి, భారత సంప్రదాయ వ్యతిరేకి, భారత జనజీవన స్రవంతి వ్యతిరేకి అనేటువంటి బ్రాండ్ వేస్తున్నారు. ఇది కొంతమంది చేస్తున్నారు. ఇది కానీ నా ఉద్దేశంలో ఒక ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అనేటువంటి దేశాన్ని తప్పు పట్టడం కాదు. నాకు దేశభక్తుడు అంటే ఎవరు అని చెప్పాల్సిన అవసరం, ఆ పాఠాలు చెప్పించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదండి. మీరెంత దేశభక్తులో నేను అంతే దేశభక్తుడు. ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఎంత దేశభక్తులో నాకు వాళ్ళ దేశభక్తులు ఇంత కూడా తక్కువ లేదండి.
నా పాయింట్ ఏంటంటే ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతైన పాత్ర లేనటువంటి సంస్థలు, పార్టీలు, వ్యక్తులు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు దేశభక్తులని నాకు మీకు సినిమాలు కూడా వస్తున్నాయి దాని మీద. మీకు నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరండి? భారతదేశంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర ఏంటో చెప్పమనండి, నాకు ఏం చేశారో చెప్పమనండి. అందులో ఎవరైనా ఒక్కరిని జైలుకి వెళ్ళిన వాళ్ళని చూపించమనండి. ఇగో మా వాళ్ళు ఇప్పుడు ఇవాళ సర్దార్ పటేల్ కావాల్సి వచ్చాడు. మీ సంస్థని నిషేధించినటువంటి సర్దార్ పటేల్ మీ వాడిగా మాట్లాడుకుంటున్నారు, చూపించుకుంటున్నారు. అసలు ఇటువంటి మతపరమైనటువంటి శక్తుల్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు సుభాష్ చంద్రబోస్ మావాడని చెప్పుకోవాలి తప్ప, మీవాడు జైలుకి వెళ్ళిన వాడు, బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వారు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి వారు మీ వాళ్ళు ఒకరిని చూపించండి నాకు. అంటే చాలామంది విదేశీ హస్తం ఉంది ఇందులో, జార్జ్ సోరెస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు. అది కూడా వాళ్ళ ఎజెండాలో భాగమేనా? వాళ్ళందరూ చాలా ఈ ప్రోపగండాను రన్ చేస్తున్నారు, యాంటీ మోడీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అని. ఈ మొత్తం ప్రాజెక్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే 3-4 స్తంభాలు ఉంటాయి దీనికి, 3-4 బేసిస్. ఒకటి, మనం గతంలో చాలా గొప్పవాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయాం, మళ్ళీ మనం పూర్వ వైభవం సంతరించుకోవాలి. అంటే మీ దృష్టి ఎప్పుడు కూడా గతం మీదకి పెడతారు తప్ప భవిష్యత్తు మీదకి పెట్టరు. ఇదొకటి. రెండోది, మీరు ఇలా అయిపోవడానికి అప్పుడు ఎంతో ఘనంగా ఉన్నటువంటి మీరు, ఘన చరిత్ర కలిగినటువంటి మీరు ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళు, వీళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకో మతం వాళ్ళు, ఇంకో దేశం వాళ్ళు అని మనల్ని ఇతరుల మీదకి రెచ్చగొట్టడం. ఇదొకటి. ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండిటిని కూడా అధిగమించి మనం మళ్ళీ నిలదొక్కుని విశ్వగురువుగా అవ్వాలంటే ఈయన వల్లే అవుతుంది అని ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిని పూజించండి, ఆ వ్యక్తి వెనకాల నిలబడండి అని చెప్పడం. ఇప్పుడు జరుగుతుందంతా అదే. నేను చెప్పిన ఈ 3 మొత్తం ఈ 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి భారతదేశ చరిత్రకి ఈ 3 హెడ్డింగులతోటి మనం రాసేయచ్చు. మోడీ ఈజ్ ఏ డిక్టేటర్ అండ్ మోడీస్ రిటర్న్ వుడ్ బి ఏ డిజాస్ట్రస్. చాలా పెద్ద స్టేట్మెంట్. కెటాస్ట్రఫీ అండి. ఇట్స్ ఏ కెటాస్ట్రఫీ ఐమ్ టెల్లింగ్ యూ. అంటే చూడండి, 2 ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. జనరల్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో 2 ముఖ్యమంత్రులు సీట్లో ఉన్నట్టు 2 ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. అనేక మంది పౌర సమాజంలో కార్యకర్తలుగా పనిచేసేటటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, రాసేటటువంటి వాళ్ళు, విభేదించేటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. బెయిల్ లేదు వాళ్ళకి. మన పార్లమెంట్ ఉందండి. పార్లమెంటు చరిత్రలో ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా సరే 140 పైచిలకు ఎంపీలని బహిష్కరించి సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేసింది ఎక్కడ ఉందండి? అది మన ప్రజాస్వామ్యం అంటారు, డిక్టేటర్షిప్ అంటామా దాన్ని? ఒకటి. రెండోది, మనం 3 ముఖ్యమైనటువంటి వ్యవసాయ చట్టాలను చేసుకున్నామండి. వ్యవసాయం మన దేశంలో చాలా ముఖ్యమైనటువంటి రంగం. దగ్గరగా 40-50% మధ్య శ్రామికులంతా కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఇంత ముఖ్యమైనటువంటి రంగం మీద చట్టాలు చేసినప్పుడు అవి మంచివా చెడ్డవా వేరే చర్చ. అది చట్టాలను చేస్తూ ఉన్నారు. చట్టాలను చేయడానికి పార్లమెంట్లో 3 చట్టాలు కనీసం 3 నిమిషాలు కూడా చర్చ లేకుండా చేయడం అంటే అది ప్రజాస్వామ్యమా? సరే, చట్టాలని వ్యతిరేకించినటువంటి రైతులు వాళ్ళ బతుకుతెరుల మీద ప్రభావం పడుతోందని వ్యతిరేకించినటువంటి వాళ్ళని కొట్టారు, తిట్టారు, పేల్చారు, కాల్చారు, కంచెలు వేశారు, నానా మాటలు అన్నారు కదా. దేశద్రోహులు అన్నారు, ఖలిస్తానీలు అన్నారు, టుకుడే గ్యాంగ్ అన్నారు, విదేశీ ఏజెంట్లు అన్నారు, రకరకాలుగా అన్నారు. అన్నీ సరిగ్గా పంజాబ్ ఎలక్షన్కి కొన్ని రోజుల ముందు వాటిని ఉపసంహరించుకుంటాం అన్నారు. ఆ తీర్మానం కూడా 3 నిమిషాలు కూడా చర్చ లేకుండా తీర్మానం పాస్ చేశారంటే ఈ చట్టాలని పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నాము, దేనికోసం పెడుతున్నాము, ఎలా పెడుతున్నాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి అనేటువంటి వివరణ లేకుండా, చర్చ లేకుండా పాస్ చేశారండి. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోతే మీకు నేను నచ్చ చెప్పడం, లేదా మీరు నాకు నచ్చ చెప్పడం, లేదా మధ్య మార్గాన్ని కనుక్కుని ఇలా కాదు నీది అందులో నువ్వు చెప్పింది ఇది బాగుంది, నేను చెప్పింది ఇది బాగుంది, ఈ రెండు కలిపి చేసుకుందాం అనడం. అందుచేత మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యం, చట్టసభలు, ఇవన్నీ. అదంతా కాకుండా చేస్తున్నారంటే అది నియంతృత్వమా, ప్రజాస్వామ్యమా?
మరి డిజాస్టర్స్ అని ఎందుకు అన్నారు? అంటే వస్తే డిజాస్టర్స్ అని ఎందుకు అన్నారు? ఎందుకన్నారంటే ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి ఇదొక హిందూ రాజ్యంగా తయారు చేయాలి అనేటువంటిది ఒకటి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద కనీస అవగాహన లేకుండా డిమానిటైజేషన్ లాంటిది అమలు చేసినటువంటి ప్రభుత్వం, పార్టీ. అంటే ఇప్పుడు నల్లధనం అంటే ఎలా ఉంటుంది? నల్లధనం ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుందా? ఉండదు కదా. అది క్యాష్లో ఉండదు కదా, బంగారంలో ఉంటుంది, ఇళ్లలో ఉంటుంది, స్థలాల్లో ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకో భారతదేశం యొక్క ఆర్థిక సమస్యల మీద అవగాహన లేనటువంటి వారు వీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకి, ఒక రకమైనటువంటి ఆర్థిక ఆలోచనకి, అంటే ఆ ఆర్థిక ఆలోచన ఏంటో కూడా చెప్తాను మీకు. ఒక 100 మంది కుబేర్లు ఉంటే చాలు, మిగతా వాళ్ళంతా ఎలా పోయినా పర్వాలేదు. ఎలా పోయినా పర్వాలేదు అనే వాళ్ళకి ఒక 5 కిలోల ఆహార ధాన్యాలు మేము మొహన పారేస్తాం, మా వాళ్ళకి మాత్రం 5 ఎయిర్పోర్ట్లు ఇస్తాం అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తున్నారు. అంచేత వీళ్ళు కనుక వస్తే ఈ దేశం చాలా చాలా నష్టపోతుంది. ప్రజల మధ్య ఇన్నాళ్ళు సుహృద్భావంతో ఉన్నటువంటి సముదాయాల మధ్య ఒక ఘర్షణ, ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారనంటే ఈ దేశం మండిపోదండి. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుందో అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుంది. కానీ ప్రభుత్వంలో మంత్రివర్గాల్లో కానీ లేకపోతే బీజేపీ ఎంపీలందరూ కూడా సచ్చీలురు, లేకపోతే మంత్రులందరూ కూడా ఎవరి మీద అవినీతి ఆరోపణలు లేవు. కాంగ్రెస్లో ఉంటే ఏ మంత్రి తీసుకుంటే అక్కడ కుంభకోణాలు పుట్టలోంచి వచ్చినట్టు వచ్చాయి, బీజేపీ చాలా బాగా చేసింది అనేటువంటి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేయగలిగారు కదా వీళ్ళందరూ. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చే వరకు కూడా అది నిజమే అనుకున్నారండి చాలామంది. అంటే మాలాంటి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారో, ఎంత అవినీతి ఉందో మాలాంటి వాళ్ళకి తెలుసు. కానీ జనబాహుళ్యానికి ఎంత చెప్పినా కూడా లేదండి, ఎక్కడండి, ఎంత వాళ్ళకి ఏం కావాలండి. ఎలక్టోరల్ బాండ్స్ అనేది క్విట్ ప్రోకో అనుకోవచ్చా మనం? క్విట్ ప్రోకే కదా, అందులో ఇంకా అనుకోవచ్చా ఏమిటి? ఇప్పుడు చూడండి, 18 నుంచి అమల్లోకి వచ్చింది. 18 నుంచి దీన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక్క పిటిషన్ కూడా హియరింగ్కి రాకుండా చాలా విజయవంతంగా అడ్డుపడ్డారు. ఎందుకు అడ్డుపడ్డారు? ఒకటి, ఈ ఇప్పుడున్నటువంటి కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇది వింటాను అన్నారు. వింటాను అన్నప్పుడు అటార్నీ జనరల్ ఏమన్నారండి? రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకునేటటువంటి హక్కు సామాన్య ప్రజలకి లేదు అని చెప్పించారండి. దీని అర్థం ఏంటండి? దాచాలి అని. ఆ తర్వాత సుప్రీంకోర్టు కాదు కూడదు ఇవన్నీ బహిర్గతం చేయాలి అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో పెద్ద బ్యాంక్ అని, ప్రపంచంలోనే ఒక పెద్ద బ్యాంకు. అటువంటి బ్యాంకు రోజుకి కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు కంప్యూటర్ ద్వారా చేస్తున్నటువంటి బ్యాంకు మీరు 5 రూపాయలు కట్టాలంటే మీకు టకా మన ఎస్ఎంఎస్లు వచ్చేస్తాయి కదా. అటువంటి బ్యాంకు మేము ఇంత తొందరగా ఇవ్వలేము, మాకు జూన్ 30 వరకు టైం ఇవ్వండి అని అన్నారు. అంటే ఎలక్షన్లు అయ్యే వరకు టైం ఇవ్వండి అని అన్నారు. అది కూడా కాదు అంటే 24 గంటలు తీసుకొచ్చి పెట్టారండి. అది కూడా చాలా ఫూలిష్ లెక్కలు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వకుండా గందరగోళంగా ఇచ్చారు. కానీ మీలాంటి వాళ్ళు దీన్ని ఈ పక్కన చేర్చి ఇది ఏ రోజు ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్ ఎవరు కొన్నారు, ఏ రోజు ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, జరుగుతున్న రేడ్ ఆగిపోయిందా, లేకపోతే వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందా, లేకపోతే వాళ్ళు అప్రూవర్గా మారారా, లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఇదయిందా అనేది జాగ్రత్తగా అందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం పెట్టారండి. జనానికి వాడు ఏం తెలిసింది? ఇది చాలా పెద్ద ఎత్తున ఈడీని, సిబిఐని, ఐటీని, జిఎస్టీని ప్రయోగించి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారు, వెనకేసుకున్నారు. రైడ్ చేయడం ఒకటి, కాంట్రాక్ట్లు ఇవ్వడం ఒకటి. ఇంత కాంట్రాక్ట్ ఇస్తే ఇంత తీసేసుకున్నారు. చివరికి మనకి కోవిడ్లో చేసినటువంటి వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని, ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని రేటు పెంచడం, రేటు తగ్గించడం, ప్రభుత్వం కొనడం, ప్రభుత్వం కొనకపోవడం చేశారు. ఇంకోటి ఏం చేశారు వీళ్ళు, ఏమంటారు, ఇది కనీసం ఇదంతా కూడా నల్లధనం కాకుండా అకౌంట్లో పెట్టే ఉన్నారు. ఇది కాకుండా నల్లధనం తీసుకోలేదని చెప్పగలరా మీరు? చెప్పలేము. ఇది కాకుండా నల్లధనం కూడా ఉంటుంది ఒకటి. రెండోది, ఇంకోటి ఏం చేశారు, ఇది ఒక కరెన్సీ లాంటిది ఎలక్ట్రల్ బాండ్ అనేది. ఇప్పుడు నేను కొంటాను, నా పేరు ఉంటుంది, మీకు ఇస్తాను, మీరు అక్కడ ఇచ్చుకుని మీరు ఏదో లబ్ధి పొందుతారు, మీ పేరు ఉండదు అందులో, నా పేరు ఉంటుంది. అలా ఎందుకన్నానంటే కంపెనీ పెట్టి 2 ఏళ్ళు కూడా కానటువంటి కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో 100 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయండి. లాభాలు అంతగా లేనటువంటి కంపెనీలు కూడా పెద్ద ఎలక్ట్రల్ బాండ్స్ 100
కోట్ల విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాయండి. చిన్న నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. చిన్న రూమ్ లో ఉన్న కంపెనీ రూమ్ లో ఉన్నటువంటి కంపెనీ, వెబ్సైట్ కూడా లేనటువంటి కంపెనీ 100 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారండి. లాటరీలు నడిపేవాళ్ళు, గ్యాంబ్లింగ్ నడిపేవాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారండి. గోమాంసం అమ్మేటువంటి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారండి. వీళ్ళకి ఇన్ని మాటలు చెప్పేటువంటి వాళ్ళకి. తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అన్నానండి. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ 6,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు చూసి అంటల్లా. దీని వెనకాల ఈ ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎంతెంత కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎన్ని రైడ్లు ఆపారు, దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, ఎంత బ్లాక్ మనీ బయటికి రాకుండా పోయింది, ఎంత ఎంత ఎంతెంత పెద్ద పెద్ద ఆస్తులు దాచేసుకున్నారు ఈ బాండ్ ఇచ్చి మా మీద రైడ్ చేయకుండా పెట్టుకోవడానికి. ఇదంతా లెక్క చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్కాండల్ అవుతుందండి. క్విడ్ ప్రోకో మాత్రమే కాదు, ఎక్స్టార్షన్. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టి మీ మీద రైడ్ చేసి మీ దగ్గర డబ్బులు తీసేసుకున్నారు, కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసేసుకున్నారు. సో గవర్నమెంట్ ఎక్స్టార్షన్ పాల్పడింది అంటారు. ఈ నిస్సందేహంగా దిస్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఎక్స్టార్షనిస్ట్ గవర్నమెంట్. భయపెట్టి వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు గుంజేసినటువంటి ప్రభుత్వం అండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు శిరోధార్యం అనేటువంటి మాట విన్నారండి ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి బాధ్యతలతో నాయకులు కానీ ఎవరు అన్నారంటే అనలేదు. అనకపోగా ఎలక్ట్రల్ బాండ్ని వ్యతిరేకించేటటువంటి వారు చాలా తొందరలో పశ్చాత్తాపడతారు అనే మాట ప్రధానమంత్రి గారు చెప్పారండి. దాని అర్థం ఏంటంటే చూసుకొని జాగ్రత్తగా ఉండండి అనే కదా. ఎవరు పశ్చాత్తాపడతారండి? ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు పశ్చాత్తాపడాలా? ఆ సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జీలంతా పశ్చాత్తాపడాలా? ఆ జడ్జీలకి నాయకత్వం వహించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పశ్చాత్తాపడాలా? ఎవరు పడాలి? అంటే ఎవరిని భయపడుతున్నావు, ఎవరికి ధమ్కీ ఇస్తున్నావు, ఎవరిని గదమాయిస్తున్నావు? కనీసం సుప్రీంకోర్టు చెప్పింది మాకు శిరోధార్యం అనేటువంటి మాట మాట్లాడడానికి కూడా నీకు మూడు రాలేదే. వాళ్ళు ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద ఏ రకమైనటువంటి ఇది లేనటువంటి వారు, గౌరవం లేనటువంటి మాట్లాడేటువంటి మన చట్టాల మీద, మన సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేకపోతే ఎలాగే. చాలామంది టెయింటెడ్ లీడర్స్ గంగలో మునగ్గానే పాపాలన్నీ పోయాయని చెప్పుకున్నట్లుగా చాలామంది మన దగ్గర, మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. పార్టీలో చేరగానే మొత్తం అయిపోతుంది. ఎందుకని? అవినీతి పనులంటే వీళ్ళకి ఒక రకమైన మమకారం. అవినీతి లేనటువంటి భారతదేశాన్ని మేము చూడాలి అన్నది. అంటే దాని అర్థం మనం ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే అవినీతి పనులందరినీ చేసుకుని ఇంకెక్కడ అవినీతి పనులు లేకుండా చేయడం అన్నమాట. అవినీతి పనులు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ పాత్ర ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. అంటే ఆ బీజేపీ కాదా ఇది? కాదండి. ఇది నా ఉద్దేశం. ఇది మోడీ షా పార్టీ పేరే నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఇంకా మరీ మోడీ షా అంటే ఇంకా పొట్టిగా చెప్పాలంటే మోడీ పార్టీ. మీకు ఒక్క మాట చెప్తాను. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని చెప్పేవాడు. నెమ్మదిగా కొన్ని మాసాలకి ఇది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేవాడు. తర్వాత ఏం చెప్పారండి? మోడీ ప్రభుత్వం అన్నారు. అవును, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంటున్నారు. మళ్ళీ మోడీ కావాలి. బీజేపీ కూడా అంటారా? బీజేపీ కూడా మర్చిపోయారు. అవును. ఇంకోటి, మొన్న బీజేపీ వీళ్ళు ఒక ఎన్డీఏ లేదు, ఏం లేదు. ఎన్డీఏ లేదు, బీజేపీ లేదు. ఇంకొక సూక్ష్మంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మొన్న మేనిఫెస్టో విడుదల చేశారు. మోడీ గ్యారంటీ. ఇది మోడీ గ్యారంటీ అని పెట్టారు. ఇది బీజేపీకి సంబంధం లేదు, ఇది ఎన్డీఏకి సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, ఇంకోటి సంబంధం లేదు, వాళ్ళతో ఉన్నటువంటి ఏ పక్షాలకి సంబంధం. మీరు 73 పేజీల మీరు ఒకసారి చూడండి. 73 పేజీల మేనిఫెస్టోలో 50 మోడీ ఫోటోలు ఉన్నాయి. 50 పేజీలు మోడీ ఫోటోలు. ఓడిపోతుంది అనేది మీరు చెప్తున్నారు. అది బలంగా అయితే పబ్లిక్లో చాలాసార్లు రుజువు కాలేదు. ఎందుకంటే 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరుసటి 2 నెలల్లో జరిగిన ఎన్నికల్లో 25కి 24 సీట్లు బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేస్తే పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసింది బీజేపీ. రాజస్థాన్లో అదే జరిగింది, ఛత్తీస్గఢ్లో అదే జరిగింది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికే బీజేపీ ఎలాగ మార్చేస్తుంది? 3 నెలల్లో ఎలా మారిపోతున్నాయి రిజల్ట్స్?
ఈవీఎంలు అనుమానిస్తున్నారండి. అవును. మీరు అదే హింట్ చేస్తున్నట్టున్నారు. ఈవీఎంలను అనుమానిస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా, ఇది వేరే చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా ఆయన మీద అప్పటికి మోజు ఇంకా తీరల. ఈవీఎంల మీద ఖచ్చితంగా చాలా మందికి అనుమానాలు ఉన్నాయండి. అంటే టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు అనుమానం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం అనడం ఇంకోటి అనడం కూడా పక్కన పెడతాం. కానీ టెక్నాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి మ్యానిపులేటెడ్ అనేటువంటి ఒక సూత్రం మీద ఆధారపడి మాట్లాడుతున్నారండి. మీకు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది మర్చిపోతారు, భారతీయ జనతా పార్టీలో ఇవాళ మోడీ బీజేపీలో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఒక పుస్తకమే రాశారు ఈవీఎంలకు వ్యతిరేకంగా, జీవీఎల్ నరసింహారావు. మరి ఇవాళ వారిని అడగాలి, మరి ఈవీఎంలు బాగానే ఉన్నాయా అని, లేకపోతే ఆ పార్టీని అడగాలి. ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపారు. మరి వాళ్ళు ఈవీఎంలు మార్చడానికి ఈవీఎంలు కుదరట్లేదంటే దాన్ని ఎందుకు ఎలా తప్పుపడతారు? అంటే రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే స్ట్రాంగ్ మోటివ్ ఏదన్నా ఉందా మనం అనుకోవడానికి? పోనీ అంటే చాలా సందర్భాల్లో ఈసీ వివరణ ఇచ్చింది, సాధ్యం కాదు అని చెప్పింది. చాలాసార్లు ఎవరైనా కావాలంటే హ్యాక్ చేసుకోమని వాళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు, ఇన్ని చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం అలా మాట్లాడుకోవడానికి స్ట్రాంగ్ మోటివ్ ఏదన్నా ఉందా? మోటివ్ కదండి. ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఇలా అంది అని అంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ విశ్వసనీయత లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి ఒక అంగంగా పనిచేస్తుంది తప్ప, ఇప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు, ప్రభుత్వ అధినేత కొంతమంది సెక్రటరీని నియమిస్తారు, అలాగే ఎన్నికల కమిషన్ కూడా నియమిస్తున్నారు అంటే మరి దానికి విశ్వసనీయత ఏముంటుంది? ఒకటి. రెండోది, ఈవీఎంలని మేము ఛాలెంజ్ చేస్తాము అని రాజకీయ పార్టీలు పక్కన పెడదాం. ఓడిన వాళ్ళు కాదంటారు, నెగ్గిన వాళ్ళు ఇస్తే బాగానే ఉందంటారు, అది పక్కన పెడదాం. ఎక్స్పర్ట్లు ఛాలెంజ్ చేస్తే ఆ ఎక్స్పర్ట్లు చేసినటువంటి ఛాలెంజ్ని ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ స్వీకరించలేదు. రండి, ఇది కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చెప్పింది మీరు డెమాన్స్ట్రేట్ చేయండి అన్నారా? లేదు అంటున్నారు. లేదు 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 వాళ్ళు ఈ నిబంధనలకి లోబడి మీరు చేయండి అంటారు తప్ప, మేము దీన్ని మేము ప్రూవ్ చేస్తామంటే మాత్రం రావట్లే ముందుకి. తర్వాత మీకు లెక్క పెట్టరా పక్కన పెడదాం. మొత్తం వీవీప్యాట్ 100% ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, మేము నొక్కితే చూస్తే మేము నొక్కింది వేరు అక్కడ పడేది వేరు అనేటువంటి కొన్ని అభియోగాలు. ఇప్పుడు ఒక్క మాట అండి, ఎన్నికల ప్రక్రియ అనేది ఎవ్వరు కూడా అనుమానించకుండా ఉండాలి. ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. దాంట్లో ఇంత కూడా అనుమానానికి తావు ఉండకూడదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అనుమానమే రాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు మనకన్నా కూడా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాళ్ళ ప్రజాస్వామ్యాలు ఈవీఎంలతో చేసుకోవట్లే వాళ్ళు ఎన్నికలు. బ్యాలెట్, అమెరికాలో బ్యాలెట్ మనకన్నా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. జపాన్లో బ్యాలెట్, వీళ్ళందరూ బ్యాలెట్. కొన్ని దేశాలు ఈవీఎంలతోటి ప్రయోగాలు చేసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళిపోయాయి. మనం వెళ్ళడానికి, కనీసం దాని గురించి ఆలోచించడానికి, ఆలోచనల్ని స్వీకరించడానికి, విమర్శను స్వీకరించడానికి ఎందుకు కాదంటున్నాం మనం? అసలు ఒక డౌట్ ఉన్నప్పుడు పక్కన పెట్టచ్చు కదా. లేదు. ఇప్పుడు ఈవీఎంలు పెట్టినప్పుడు ఏం చేశారు? ముందు మీకు గుర్తుందో లేదు, ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో ముందు ప్రయోగాత్మకంగా చేశారు. ప్రయోగాత్మకంగా ఒకే నియోజకంలో కొన్ని బూతులు బ్యాలెట్, కొన్ని బూతులు అలానే చేయడానికి ముందుకు రావాలి. అలా కూడా ముందుకు రావట్లేదు. ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం 2 చేసుకోవచ్చు, 2 కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ ఓట్లు కావాలి కదా. అవి ఆ కాన్స్టిట్యున్సీ ఏమిటి అనేది ఇదివరకు అనుమానాలు ఉన్నాయి మాకు అన్నది వాళ్ళందరూ కూర్చోబెట్టి మీకు ఎందులో అనుమానాలు చెప్పండి, బాగా ఎక్కువ అనుమానం ఏ కాన్స్టిట్యున్సీ ఉంది చూడండి చెప్పండి అని చెప్పి బ్యాలెట్ 2 పెట్టి చూద్దాం. అలా కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు రావడం లేదు అనే దాని మీద అనుమానం వస్తుంది. మీరు డిక్టేటర్ అంటున్నారు, ఎక్స్ట్రాషనిస్ట్ అంటున్నారు, డిజాస్టర్స్ అంటున్నారు. ఇంత భారీ టర్మ్స్ యూజ్ చేసినటువంటి పరకాల ప్రభాకర్ గారు, ఆయనకేమి ఇబ్బంది ఉండదా ప్రభుత్వం? ఎందుకు ఇబ్బంది ఉండదండి? ఇబ్బంది ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో
మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. చాలా మంది అవుతూ ఉంటారు, డిక్టేటర్ అంటావు, ప్రజాస్వామ్యం లేదంటావు, చక్కగా మాట్లాడుతున్నావు కదా అంటారు. ఇప్పుడు మాట్లాడడమే కుదరనటువంటిది బాగా ముదిరినటువంటి నియంతృత్వం. ఇంకా ముదరినటువంటి నియంతృత్వంలో ఏముంటుందంటే మాట్లాడతాం కానీ మాట్లాడిన తర్వాత ఏమవుతుందో తెలియదు, ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు, ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. ఆ భయం అయితే ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఆ ఆ రకమైనటువంటి అవకాశం కూడా. మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? అయ్యా నాకు ఫోన్లో వచ్చే బూతులు కానీ, నాకు ఫోన్లో వచ్చే సందేశాలు కానీ, నా సోషల్ మీడియాలో నాకు వచ్చేటువంటి తిట్లు శాపనార్థాలు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంతగా నేను ఇప్పుడు చూడలేదండి. అంతంత బూతులు అంతంత శాపనార్థాలు ఎప్పుడు చూడలేదు. నాకు చాలా మంది నా మిత్రులు నువ్వు ఒక్కడవే ప్రయాణం చేయకు, ఒక్కడవే వాకింగ్కి వెళ్ళకు అంటుంటారు. ఇక మనం కూడా తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడకుండా నోరు మూసి కూర్చునేటటువంటి పరిస్థితి అదైతే నాకు మనస్కరించదు. ఒకటి. రెండోది, నాకు కొంతమంది మిత్రులు నన్ను అహ్మదాబాద్ నుంచి ఫోన్ చేసి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ఇక్కడ మాట్లాడాలి రండి అన్నారు. అహ్మదాబాద్లో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా చెప్పకుండా మనం ఎవరో పిలిచారని వెళ్ళి బాగుండదని నా మిత్రులకు ఫోన్ చేసి ఇలా అహ్మదాబాద్ నుంచి రమ్మంటున్నారు రానా అంటే, నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి, నేను 10 మంది మిత్రుల్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎదుగుండాలని మీకు ఫోన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను, మేము ఒక మాట అనుకున్న తర్వాత అంటారు అని సాయంత్రం నాకు ఫోన్ చేసి మీరు రాకండి, మంచిది కాదు, గుజరాత్ మంచిది కాదు, అహ్మదాబాద్ రాకండి అన్నారు. నేను ఎందుకు రావద్దంటున్నారు అంటే, ఇక్కడ గబుక్కుని మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు అనుకోండి, మాకు బాగుండదు, మేము చాలా బాధపడతాము, మీరు రాకండి. నేనేమన్నా ముందు నా మీద చేంజ్ చేసుకున్న పర్వాలేదు, నేను వస్తాను, నేను చెప్పాలని చెప్తారన్న. అప్పుడేమన్నారంటే ఓకే మీరు సాహసిస్తారు, మిమ్మల్ని చేంజ్ చేసుకున్నా పర్వాలేదు అంటున్నారు, కానీ మిమ్మల్ని పిలిచి మీకు సమావేశం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ బతకాలి, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి, మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు, మిమ్మల్ని చేయకపోవచ్చు, వాళ్ళని ఊరుకోరు, అంచేత వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాకండి అని. అప్పుడు ఆగల. అప్పుడు అయితే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఏంటంటే, ఏం పర్వాలేదు, మేము ఎంతకన్నా తెగిస్తాము, మీరు రండి, మేము ఉన్నాము అన్నారు. అప్పుడు నేను వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే నేను ఆలోచించాను, ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందో, నాకు హాని జరిగితే పర్వాలేదు, వాళ్ళకి హాని జరుగుతుందో ఆగిపోనానంటే నాకు లోపల నుంచి ఏమనిపించిందంటే, నేను చెప్పాల్సింది, నేను అనుకున్నది ఇలా జరిగే ప్రమాదం ఉంది అనేటువంటి 10 మందికి చెప్పకుండా ఉంటే రేపొద్దున్న ఈ ప్రమాదం జరిగితే అయ్యో నేను భయపడి ఆగిపోయానేమో అని నన్ను నేను సమర్థించుకోలేను, నన్ను నేను గౌరవించుకోలేను, ఏమైనా సరే ఏం జరిగినా సరే నేను ఈ మాట చెప్పి తీరాల్సిందే అని వాళ్ళ ఆహ్వానం మేరకు నేను అహ్మదాబాద్ వెళ్ళాను, మాట్లాడానండి. మీరు నమ్మరు, అహ్మదాబాదులో సమావేశం పెట్టడానికి వారికి హాల్ దొరకలేదు, ఎవరు ఇవ్వడానికి ఇష్టపడలేదు, సాహసించలేదు, ముందుకు రాలేదు. అయినా కూడా ఒక చోట ఎక్కడో మొత్తానికి వాళ్ళు సంపాదించి పెట్టారండి. మీరు నమ్మరు, హాల్లో ఎంతమంది ఉన్నారో అంతకి 2 మంది బయట ఉన్నారండి, మైకులు బయట పెట్టించుకుని విన్నారండి. అంత కుతూహలం ఉంది, అంత ఎక్కువగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులేంటో చెప్పేటటువంటి వాళ్ళ మాట వినాలి అనేటటువంటి ఒక సంసిద్ధత ఇవాళ సమాజంలో వచ్చింది. సార్, ప్రభుత్వాలు కూడా వ్యక్తులు సంస్థలు ఇవ్వడాలు క్విడ్ ప్రోకోలు ఇవన్నీ పక్కన పెట్టాయి, ప్రభుత్వాలు కూడా జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది అనేటువంటి సిచ్యువేషన్ చాలామంది ఏపీని ఉదహరిస్తున్నారు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా సరే, ప్రధానంగా కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ అదే, ఎవరు అధికారంలోకి వచ్చినా సెంటర్కి సలాం కొట్టాల్సిందే, ప్రధానంగా మోదీకి సలాం కొట్టాల్సిందే అనేది. ఆ సిచ్యువేషన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఇది ఎలా ఉంటుందంటే అంటే, రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు, చాలా గడుసైన వాళ్ళు, తెలివైన వాళ్ళ కన్నా గడుసైన వాళ్ళు. మోడీ అధికారంలోకి వచ్చేస్తాడు, నా 10 నా 15 లేకుండా కూడా అధికారంలోకి వచ్చేటట్టు ఈ 10-15 పట్టుకెళ్తారు. నా 10-15 లేకపోతే ఇతనికి అవ్వదు అనుకుంటే కాళ్ళ మీద కలిసి కూర్చుంటారు. రెండోది, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో చాలా అధికారులు ఉంటాయి కదా, మన దగ్గర ఏవో చిన్న చిన్న లుసుకులు ఉన్నాయి అనుకోండి, మన మీద కేసులు, మన మీద ఏదో ఆరోపణలు, ఇంకోటి
వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మీరు అంటే జీఫ్ పెట్టచ్చు. అది లేనటువంటి వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోండి, చూద్దాం ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు లోపలికి వెళ్ళారు, ఏమైపోతుంది? వాళ్ళు కూడా లొంగిపోవచ్చుగా. వాళ్ళు ఎందుకు లొంగలేదు, వీళ్ళు ఎందుకు లొంగుతున్నారు అని మీరు ఒకసారి అనుకుంటే, వాళ్ళకి వీళ్ళకి ఏమిటి తేడా అంటే, లొంగుతున్నటువంటి వాళ్ళు పెద్ద సీనియర్లు కావచ్చు, లొంగనటువంటి వాళ్ళు మొన్నే వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఈ దేశాన్ని కాపాడాలి, అధికారం మాత్రమే కాదు, ఇంతకన్నా ఒక విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉంది అనేటువంటి ఒక చైతన్యం ఉండబట్టి ఏం చేసుకుంటావు చేసుకుని నేను మాత్రం ఇదే మాట్లాడతాను అనేటటువంటి మాటకి రాగలిగారు. అంటే ఇది 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 అందరిలో ఎందుకు లేదు అంటే లేదు, బట్టి మనం ఏం చేస్తాం, ఉండాలని కోరుకుంటాను నేను కూడా. అంటే కేవలం దేశాన్ని కాపాడనేది కాకపోవచ్చుగా, మోదీకి వ్యతిరేకంగా ఏ రకంగా ఉండొచ్చు, పొలిటికల్ గా ఉండొచ్చు, లేదా వాళ్ళు నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, అవి కూడా అయి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు, నేను ఇది కాదండలేదు. ఇంతకు ముందు ఒక ప్రభుత్వంలో సలహాదారుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం, మోదీ మీద ఉన్నటువంటి మీకున్న అభిప్రాయానికి ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే, రాజకీయంగా ఆ రోజు ఆ పార్టీ తీసుకున్నటువంటి స్టెప్, లేదా ప్రభుత్వం ఆ పార్టీ తీసుకున్న స్టెప్లో జస్టిఫికేషన్ ఉందా, అది తీసుకోవడం అనేది కరెక్ట్ అని అంటే నేను వాటి మీద నేను ఇప్పుడు వ్యాఖ్యానం చేయదలుచుకోలేదండి. నేను మాట్లాడేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ మన కర్తవ్యం ఏంటి, ఒక పౌర సమాజంలో ఉన్నటువంటి వాళ్ళుగా ఏం చేయాలి, ఓటర్లు ఏం చేయాలి, ఇవాళ మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అనే దాని మీద మాట్లాడుతుంది. గతంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేసేది, కావునా కాదా, ఉప్ప తప్ప అంటే దానికి అనేక అర్థాలు వస్తాయి. దానికి వ్యతిరేకమా, ఇప్పుడు జరుగుతున్నట్టు దానికి అనేక వస్తాయి. ఇప్పుడు అందులోకి నేను వెళ్తాను. సరే, ఒక ప్రాతిపదిక, వాళ్ళు రాష్ట్రానికి చేయాల్సింది చెయ్యలేదు కాబట్టి అన్నారు. చేయలేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి హామీ ఇచ్చిన అసలు ఆంధ్రప్రదేశ్కి ఏంటండి, ఏ రాష్ట్రానికి చేయలేదు, ఏ వర్గానికి చేయలేదు, ఎవరికి చేయలేదు. నేను ఇందాక చెప్తుంది అది కదా. అంటే ఇది బహుముఖమైనటువంటి ఫెయిల్యూర్. అంటే ఒక స్పెసిఫిక్ గా ప్రత్యేక హోదా నిరాకరించడం అనేది ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చెప్తున్న కారణమే రీజనా, అంటే ఆర్థిక సంఘానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనేది రీజనా, ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ రీజన్ ఉందని అనుకుంటున్నారు? ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, అవన్నీ తెలిసే ఇస్తాము అని హామీ ఇచ్చారండి, ఇవ్వలేదండి. ఇలాగా ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ ఇది, నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, విభజించినటువంటి రాష్ట్రానికి న్యాయం చేయలేదనేటువంటి భావన పబ్లిక్ లో ఉన్నా కూడా అక్కడున్న ప్రజలకి ఈ ఎన్నికల్లో వేరే చాయిస్ లేదు. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఇంటర్నల్ గా, ఒకటి బహిరంగ పబ్లిక్ గా కలిసిపోయినటువంటి పార్టీలు, కూటములు, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది ఎలా చూడాలి ఏపీ వాళ్ళు? కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒప్పుకోవట్లేదు, వారికి వ్యతిరేకంగా ఒక తీర్పు వెలువడింది అనేటువంటి సందేశం వస్తే వీళ్ళందరూ కూడా దాన్ని బట్టి నడుచుకుంటారు. కొన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, 5 అసెంబ్లీలో కొంతమంది చేస్తున్నారు, లోక్సభలో కొంత. ముందు వాళ్ళు ఓడించండి, ఒక మెసేజ్ వెళ్తుంది అంతే కదా. ఇప్పుడు ఆ పార్టీతోటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మీకు నచ్చచ్చు, కొంతమంది అక్కడ వేసుకోండి కావాలంటే. వీళ్ళని ఓడించామనుకోండి, వాళ్ళు దగ్గర. ఇప్పుడు మీకు బళ్ళు క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, ఒకరిని కొడితే 10 మంది ఆపుతారు కదా. అలాగా మొత్తం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీని తిరస్కరించింది, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తిరస్కరించింది అనుకోండి. అప్పుడు ఎవరు ముందుకు వస్తారండి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి? ఎవరు రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.